హాయ్ హలో నమస్తే వెల్కమ్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. ఫ్రెండ్స్, ఈరోజు ఛాలెంజ్ అయితే నేను మనీష్ అయితే చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ ఎలా అంటే ఈ ఈ స్పూన్ ఉంది కదా, ఇక్కడ రైస్ మొత్తం అయితే ఈ స్పూన్ తోనే తినాలి. చెయ్యి అయితే అసలు యూజ్ చేయకూడదు. ఈ ఛాలెంజ్ ఓకేనా నీకు? ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే అలాగే చేద్దాం. కాకపోతే టైమింగ్ పెట్టుకొని చేద్దాం. ఓకే, నువ్వు చెప్పినట్టు టైం పెట్టుకొని చేద్దాము. కాకపోతే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళైతే గెలిచినట్టు, ఎక్కువ టైంలో ఎవరైతే తింటారో వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఓకే, తినడానికి అయితే మేము రెడీ, చూడడానికి అయితే మీరు రెడీలో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ వరకు చూడండి. ఈ ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇద్దరిలో ఎవరు ఓడిపోతామో చూడండి మీరు. ఎవరు ఓడిపోయినా పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఇంతకీ పనిష్మెంట్ మనీషాకి వచ్చిద్దో నాకు వచ్చిద్దో చూద్దాం. ఓకే, ఈ ఛాలెంజ్ లో అయితే తక్కువ టైంలో నేనే తిని నేనే గెలుస్తాను. కాదు, నేనే తిని నేనైతే గెలుస్తాను. చూడు కావాలంటే, నీకంటే ఫాస్ట్ నేనే తింటాను. ఒకవేళ నేను గెలిస్తే పనిష్మెంట్ అయితే నీకుంటుంది. నేను గెలిస్తే నీకు ఉండదు పనిష్మెంట్. సరే, చూద్దాం ఎవరు గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే తక్కువ టైంలో తిని ఎవరు గెలుస్తారో, ఎవరైతే పనిష్మెంట్ తీసుకుంటారో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లో అయితే రైస్ ఉంది. తినడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. చూడడానికి అయితే మీరు రెడీలో ఉండండి. ఇప్పుడైతే నువ్వు తింటావా ఫస్ట్ నన్ను తినమంటావా? ఫస్ట్ నేనే తింటా. ఫస్ట్ నువ్వు తింటావా? ఓకే, టైమింగ్ పెట్టుకుని ఫస్ట్ మనీష్ అయితే తినిద్దాం. ఓకే ఫ్రెండ్స్, తినడానికి అయితే మనీష రెడీలో ఉంది. టైమింగ్ పెడదాం, తినిద్దాం. అంతకంటే ముందుగా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, మనీష అయితే ఛాలెంజ్ చేయడానికి రెడీలో ఉంది. టైమర్ కూడా మన దగ్గర రెడీలో ఉంది. ఓకే, ఛాలెంజ్ కి రెడీనా? రెడీ. ఓకే, రెడీ. 3, 2, 1 స్టార్ట్. ట్వంటీ సెకండ్స్ అయింది. త్రీ 4 minutes అయిపోద్ది అనుకుంటున్నాను అయితే. 35 seconds. స్పూన్ తో తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగానే ఉంది. నాకైతే అసలు రాదు స్పూన్ తో తినాలి. ఇప్పుడు ఎట్లా పనిష్మెంట్ అయితే తీసుకోకుండా ఉండాలనుకో. 1 minute అవుతుంది. 1 minute అయింది. బాగుందా రైస్? సగం కంప్లీట్ గా వస్తుంది ఇప్పుడే. 1.5 minutes అయింది. సగం అయిపోయిందంటే ఇంకా ఈ పిల్లినేసరికి 4 నిమిషాలు 5 నిమిషాలు పట్టింది అనుకోండి. టూ మినిట్స్ అవుతుంది. తిను తిను, టైం గొంతు పట్టుకుంటుంది స్పీడ్ గా. పోయింది. పనిష్మెంట్ ఎవరికి వచ్చిందా? 2.5 నిమిషం అయింది.
3 minutes కరెక్ట్ గా. మూడున్నర నిమిషం అయింది, ఇంకొంచెమే ఉంది అమ్మాయిది. నాలుగు నిమిషాలు అయింది, ఇంకా ఉంది. నేను తినిద్ది అనుకున్నా 4 నిమిషాలు, ఇంకా తినలా. ఆ అమ్మాయి తిన్నదంటే నేను తింటాను, నేను తినలేనేమో, పనిష్మెంట్ వచ్చింది అని భయం. 4:30 దాటింది. వాంతి చేసుకుంటా. ఐదు నిమిషాలు అయిందా? ఇంకొంచెమే ఉంది, తిను ఫాస్ట్. స్లోగానే తింది, నేను గెలుపుతా. సిక్స్ మినిట్స్ అయింది, అయిపోతుంది. ఒక స్పూన్ మొత్తం దగ్గర కనుకొని లాస్ట్ లో అసలు స్పూన్ కి రావట్లేదు తెలుసా. సెవెన్ మినిట్స్ ఇంకేసినట్లేదు కదా. ఇంకా ఇదేనా చూపినారు. 7 నిమిషాల 37 సెకండ్లు, 31 సెకండ్. ఓకే ఫ్రెండ్స్, మనిషి అయితే 7 నిమిషాల 31 సెకండ్లో తినింది. ఈ టైంకి అయితే ఈ టైం కంటే నేను తక్కువ టైం తింటే నేనైతే గెలిచినట్టు, నాకైతే పనిష్మెంట్ ఉండదు. ఈ టైం దాటిపోయింది అనుకో, నేనైతే ఓడిపోయినట్టు, నాకు పనిష్మెంట్ ఉండుద్ది. నేనైతే ఛాలెంజ్ చేయడానికి రెడీలో ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మనిషి అయితే తినింది. ఇప్పుడైతే నేను తినడానికి రెడీలో ఉన్నాను. ముందే భయం వేస్తుంది నాకు, పనిష్మెంట్ వచ్చిద్దేమోనని. కానీ రాకుండా ట్రై చేస్తాను గట్టిగానే. ఆ అమ్మాయి కంటే తక్కువ టైంలో తిని పనిష్మెంట్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను నేనైతే. ఓకే రెడీ. ఓకే, నేను ఛాలెంజ్కి అయితే నేను రెడీ. ఓకే రెడీ, స్టార్ట్. ముప్పై 4 సెకండ్లు అయితే అయిపోయింది.
1 మినిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పనిష్మెంట్ నాకెళ్ళి శ్రీవాణి గెలిచేలాగే ఉంది. సగం అయిపోయింది 2 నిమిషాల లోపు అయితే. చూడండి ఏం పర్వాలేదు. 2 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయింది. సగమే ఉంది. నాకు తెలిసి శ్రీవాణి అయితే గెలిచేలానే ఉంది. 2 నిమిషాలు దాటింది. సగం కంప్లీట్ అయింది. పనిష్మెంట్ అంటే భయమే. 2 నిమిషాల 16 సెకండ్లు. ఓకే 2 నిమిషాలు శ్రీవాణి అంత తినిందంటే నాకు తెలిసి 4 నిమిషాలు తినేసింది. పనిష్మెంట్ మనిషి శివాని నేను తినలేనంట మొత్తం లాగించావుగా. 3 నిమిషాలు అయిపోవచ్చు. 1 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది శివాని. 2 నిమిషాలు అయితే దాటింది. ఇంకా శ్రీవాణి అయితే పావు భాగమే ఉంది. మూడున్నర నిమిషం. కూడా మింగేస్తాను నవ్వుకున్న అలాగే నవ్వుతాను. నిమిషాలు కావస్తుంది. నాలుగు నిమిషాలు అయిపోయింది. నాలుగు 11 సెకండ్లు. నాలుగున్నర నిమిషం అయితే అయిపోయింది. శ్రీవాణి లాస్ట్కి వచ్చింది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, నేనైతే మనీషా కంటే తక్కువ టైంలో తిని గెలిచాను. ఆ అమ్మాయి అయితే 7 నిమిషాల 31 సెకండ్లో తినింది. నేనైతే 5.5 నిమిషంలోనే కంప్లీట్ చేశాను. నేనైతే ఓడిపోతాను అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి కంటే ఫాస్ట్ గానే తిన్నాను. నేనైతే గెలిచాను. ఇప్పుడైతే మనీషాకైతే పనిష్మెంట్. నేనైతే గెలిచాను కాబట్టి నాకు లేదు, అమ్మాయికి అయితే పనిష్మెంట్. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ ఏంది అనుకుంటున్నారు కదా, ఇదిగోండి. ఇదైతే బర్త్డే కన్నా కొట్టుకుంటారు కదా, స్నో స్ప్రే. ఇప్పుడైతే పనిష్మెంట్ అమ్మాయికి స్ప్రే ఫేస్ మొత్తం కనిపించుకుంటే ఫేస్ మొత్తం అయితే స్ప్రే కొడతాను. అదే పనిష్మెంట్ ఇప్పుడు అమ్మాయికి. కళ్ళు మూసుకో.
అయిపోయింది పనిష్మెంట్. ఇంకా ఉంది. తిరిగి మనిషి ఒకసారి. చచ్చిపోతా మ్యామ్ నా చూపులు అలా అప్పుడుదాకా బిగపట్టుకుంది చూతులు ఏమని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మాయికి ఊపిరి ఆడట్లేదని తీసేసింది, అందుకని మళ్ళీ కొడుతున్నాను స్ప్రే. చెప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ అయితే చాలా ఫన్నీగా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పనిష్మెంట్ అయితే నాకు వచ్చింది అనుకోండి, కానీ ఆ అమ్మాయికి అయితే వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే అయిపోయింది. పనిష్మెంట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతే. మరొకసారి కొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.